రైతుల్లో నమ్మకం ధైర్యం కల్పించేలా వెంటనే పొగాకు కొనుగోళ్లు పెద్ద ఎత్తున జరపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కంపెనీలకు స్పష్టం చేశారు. ఇందుకోసం వేలం ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ట్రేడర్లు కొనుగోలు తగ్గించడం సరికాదన్నారు. కర్ణాటకలో తలెత్తని సమస్య ఏపీలో ఎందుకు ఉత్పన్నమవుతోందని సీఎం ప్రశ్నించారు. టొబాకో బోర్డు పనితీరుపైన అసంతృప్తి వ్యక్తం చేశారు. రైతులను ఇబ్బంది పెట్టేలా నడుచుకోవడం సరికాదన్నారు. గుడ్ విల్ పోగొట్టుకోవద్దని కంపెనీలకు సూచించారు. కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రైతులు ప్రత్యామ్నాయ పంటలకు మళ్లితే తలెత్తే పరిస్థితి గురించి పొగాకు కంపెనీలు ఆలోచన చేయాలన్నారు. సచివాలయంలో పొగాకు కొనుగోళ్ల ప్రస్తుత స్థితిపై అధికారులు ట్రేడర్లతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. మొత్తం 28 కంపెనీలు సమర్పించిన ఇన్నింటి వివరాలు, ప్రస్తుతం జరిపిన కొనుగోళ్ల శాతాన్ని సమీక్షలో సీఎం పరిశీలించారు. ఇన్నింటి ఇచ్చి కొనుగోలు చేయకుండా ప్రభుత్వానికి సహకరించకపోతే సహించేది లేదని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర కిలోకు 200 తగ్గకుండా మొత్తం కొనుగోలు జరిపి తీరాలన్నారు. ఈ సీజన్లో 5వ ఇదే అంశంపై సమీక్ష నిర్వహించాల్సి వచ్చిందంటే కంపెనీల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. రైతుల డిమాండ్కు మించి పొగాకు సాగు చేయడం ప్రస్తుత సమస్యకు కారణమని ట్రేడర్లు సీఎంకు వివరించారు. ఇప్పటికే అవసరానికి మించి కొనుగోళ్లు చేశామని, దానికి తోడు ఎగుమతులు కూడా తగ్గాయని తెలిపారు. అయినప్పటికీ కొనుగోళ్లు కొనసాగిస్తామని కంపెనీల ప్రతినిధులు వెల్లడించారు.